ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 12వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరం. దేవుడు ఇస్తున్న చక్కటి మాట మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. దేవుని యొక్క ముఖము సూర్యుని వలె దగమని ప్రకాశిస్తుందంట. అంటే మనము సూర్యుని చూడలేం, అసాధ్యం. కనీసం సూర్యుని చూద్దామని సూర్యుని యొక్క ఒరిజినల్గా చూడకుండా ఆ కాంతి కొంత చూస్తేనే లోకం అంతా ఏమైపోద్ది అంటే చీకటి అయిపోద్ది. మనుషులు కూడా సరిగ్గా కనబడరు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఎంత గొప్ప దేవుడో. ఆయన రూపాంతరం అయినప్పుడు అక్కడ ఉన్న శిష్యులు చూడలేకపోయారంట. ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉంది. ఎందరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, నీతి క్రియలు, మంచి క్రియలు దేవుని పట్ల చేస్తూ ఉంటారో, లోకంలో జీవగ్రంథాన్ని చేత పట్టుకొని నా దేవుడు ఉన్నాడు, నాకు ప్రతిఫలం ఇస్తాడు, నన్ను చూస్తూ ఉన్నాడని అడుగులు వేస్తూ ఉంటారో, ఈ నీతి క్రియలు, మంచి క్రియలు నీకు వెలుగుగా ఉంటాయి. అది వెలుగు యొక్క త్రోవ. అప్పుడు నీ ముఖం కూడా ప్రకాశవంతంగా ఉంటాయి. కొంతమంది ముఖాలు ఇలా పెట్టి ఎంత అసహ్యంగానే ఉంటాయి. వాళ్ళ ముఖం కూడా చూడబుద్ధి కాదు. తింటున్నప్పుడు వాళ్ళ మొహాలు చూసినప్పుడు మనకి తినాలనిపించదు, అంత అసహ్యంగా ఉంటాయి. కానీ దేవుని యొక్క ముఖం అయితే వెలుగు వలె ప్రకాశిస్తుంది. దేవుణ్ణి నమ్ముకున్న మనం కూడా వెలుగు వలె ప్రకాశితమైన జీవితాలు, అటువంటి ముఖాలు కలిగి ఉండాలి. ఈ యొక్క ముఖాన్ని హిబ్రూలో పనిం అని అంటారు, గ్రీకులో ప్రోసోపోన్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.